పాస్టర్ గారు చెప్తున్నాడు ఒక ఆయన, అందరూ గుప్పిలు బియ్యాలని చెప్పేసి కానుకలని అర్పణలని రేషన్ బియ్యం తీసుకొస్తున్నారంట చర్చికి. ఆయనకి రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇస్తున్నారంట. ఏంటమ్మా ఈ రేషన్ బియ్యం అంటే, మేము తినవాలండి, తిన్న కాడ నుంచి మోకాళ్ళు అన్ని పట్టేసేస్తా ఉంటాయి, రేషన్ బియ్యం తింటే మాకు పడదండి, చర్చిలో మీరన్నా తినండి అని చెప్పేసి ఇస్తున్నారంట. అంటే అంటే పాస్టర్ గారు రేషన్ బియ్యం తిని ఆయన కాళ్ళు చేతులు మోకాళ్ళు పట్టేసి వచ్చా అంటే వీళ్ళకి పట్టేయకూడదా? వాళ్ళేమో సన్నబియ్యం తినాలి, దైవసేవకుడేమో రేషన్ బియ్యం తినాలా? ఇదే న్యాయం అండి అని చెప్పేసి అడుగుతున్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నాం? మన కోసం మంచి ఇవ్వాలి, ఆయన మా కోసం మంచి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనం రొట్టెని అడిగితే ఆయన రొట్టె ఇస్తున్నాడు, చేపను అడిగితే చేపనే ఇస్తున్నాడు, రాయినో లేకపోతే పావును తీసుకొచ్చి పెట్టట్లా. దేవుడు మనకు మంచి భోజనం ఇస్తున్నాడు. కానీ మన క్షేమం కొరకు ప్రార్థన చేసే దైవసేవకులు మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం రాయి తీసుకొచ్చి పెడుతున్నాం, లేకపోతే పామును తీసుకొచ్చి పెడుతున్నాం. అట్లా ఉందంట ఈ రోజున ఆత్మీయ సంఘాల్లో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి. వాళ్ళేమో తినడానికి మంచి భోజనం తింటున్నారు, దైవసేవకుడు ఏదైనా మంచి భోజనం వండుకొని తినడానికి కూర్చుంటే, అబ్బా వీళ్ళకి బాగానే గడుస్తుందిరా, బాగానే తింటున్నారు వీళ్ళు. మిగిలిన వారం రోజుల్లో ఒక్కరోజు వాడు మంచి భోజనం తింటాడు దైవసేవకుడు, మిగిలిన రోజులన్నీ కూడా వెతుక్కుంటూ చూసుకొని వాడు తన కడుపు నింపుకుంటూ ఉంటాడు దైవసేవకుడు. ఎందుకంటే అన్ని వేళల్లా మంచి భోజనం తినేటట్లుగా, మంచి వస్త్రం కట్టేటట్లుగా ఈ రోజుల్లో ఎవరు సంఘాలు అంత ధారాళంగా ఇచ్చేవారు ఎవరు లేరు.